Hey, hello guys. Here is our non-spoiler review of Ambajipeta Marriage Band starring by Suhash, Shivani Nagaram and Sarena Pradeep garu. Finally మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే ఐ లవ్డ్ ఇట్. ఈ మూవీలో ప్యూర్ డ్రామా అండ్ రొమాన్స్ అయితే ఉంటుంది. ఒక కొత్త డైరెక్టర్ నుంచి ఇలాంటి మూవీ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ పక్కా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కూడా. బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే ఒక విలేజ్ లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తో జరుగుతున్న దౌర్జన్యంతో హీరో అక్కకి ఒక అసభ్యకరమైన ప్రచారం అయితే జరుగుతుంటుంది. అదే కాకుండా హీరో అక్క శీలం అయితే తీస్తారు. దానితో హీరో రియాక్ట్ అయ్యి తన అక్క కోసం ఎంతవరకు వెళ్ళాడు, అలా చేసిన వాడిని ఏం చేశాడు, దానికోసం తను ఏమేమి వదులుకున్నాడు అనే దాని మీద అయితే ఉంటుంది. ఈ మూవీ ప్యూర్ గా సెల్ఫ్ రెస్పెక్ట్, పరువు, మర్యాద మీద అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ 2017 లో అయితే జరిగిందని మన ట్రైలర్ లో కూడా చెప్పుకున్నాము. మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి డీసెంట్ అండ్ కామెడీ అయితే లవ్ తో వెళ్తుంది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసి మెయిన్ స్టోరీ అయితే రివీల్ అవుతుంది. అక్కడే మంచి డ్రామా అండ్ ఎమోషన్స్ తో అయితే ఉంటుంది మూవీ. ఈ మూవీ పాజిటివ్ విషయానికి వస్తే సుహాస్ గారి క్యారెక్టరైజేషన్ అండ్ యాక్టింగ్ అండ్ శేఖర్ చంద్ర గారి సాంగ్స్ అండ్ బీజిఎంస్ చాలా పర్ఫెక్ట్ గా కొట్టారు. బీజిఎంస్ కూడా కరెక్ట్ గా ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని లవ్ అండ్ కామెడీ సీన్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి మనకి. అండ్ సెకండ్ హాఫ్ లో సరైన ప్రదీప్ గారిది పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంటది. అదైతే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి మనకు. తర్వాత క్లైమాక్స్ చాలా బాగా ఎండ్ ఇచ్చాడు. నేను క్లైమాక్స్ స్టార్టింగ్ చూసి దింపేసాడ్రా రొటీన్ క్లైమాక్స్ అనుకున్నా. చాలా అప్సెట్ అయిపోతున్నప్పుడు కరెక్ట్ గా క్లైమాక్స్ అయితే చేంజ్ అవుతుంది. చాలా న్యూగా ఉంటది, బాగుంటుంది క్లైమాక్స్. ఇక క్యారెక్టరైజేషన్ అండ్ క్యారెక్టర్స్ యూటిలైజేషన్ అయితే చాలా బాగా చేసుకున్నారు మన డైరెక్టర్ దుష్యంత్ గారు. అండ్ డైరెక్టర్ గారు డైలాగ్స్ అయితే కొన్ని చాలా బాగా రాసుకున్నారు. అసలు ఈ డైరెక్టర్ ది ఫస్ట్ మూవీనా అనిపించేలా అయితే రాసుకున్నారు. టూ గుడ్. అది రియాలిటీని అయితే చూపించారు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనే సెన్సిటివ్ పాయింట్ తీసుకొని ఎక్కడే కానీ కాంట్రవర్సీ అవ్వకోకుండా చాలా బాగా తీసుకెళ్లారు మూవీని. ఇక దుష్యంత్ గారి డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ మూవీ అయినా కానీ ఈయన డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. ఎక్కడే కానీ బోర్ కొట్టుకోకుండా చాలా నీట్ గా తీసుకెళ్లాడు మూవీని. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే కొంచెం రొటీన్ స్టోరీనే అనిపిస్తుంది మనకు. అండ్ ఫస్ట్ లో సాంగ్ ఒకటి వస్తుంది, అంబాజీపేట టైటిల్ సాంగ్. అది ఒకటి నాకు మైనస్ అనిపించింది, అంటే నచ్చలేదు సాంగ్ మిగతా సాంగ్స్ తో పోలిస్తే. ఈ మిగతా సాంగ్స్ అని చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. అండ్ ప్రిడిక్టబుల్ సీన్స్ అయితే ఉంటాయి చాలా వరకు. నాకు ఎందుకు ఎమోషనల్ సీన్స్ అంత బాగా వర్కౌట్ అయినట్లయితే అనిపించలేదు మూవీలో. మూవీలో మనల్ని ఏడిపించేలా సీన్స్ అయితే చాలానే ఉంటాయి, కానీ నా వరకు అయితే అవి ఎందుకో అంత కనెక్ట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకో తెలియదు కానీ ఎమోషన్ అయితే రాలేదు చూసిన వెంటనే ఆ సీన్స్. మీరు ఒకవేళ చూసినంటే ఆ సీన్స్ మీకు ఎలా అనిపించాయి అయితే కామెంట్స్ లో చెప్పండి. ఫైనల్లీ ఈ మూవీ స్క్రీన్ రేటింగ్ వచ్చేసి 3/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే సపోర్ట్ చేయండి మర్చిపోకుండా. మీకైతే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.